నమస్తే, వెల్కమ్ టు మధురం ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టమాటా రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా రకాలైన రసం తయారు చేస్తారు. చింతపండు రసం, పెప్పర్ రసం, గార్లిక్ రసం అని, లెమన్ రసం అని. సో ఈరోజు మనం ఈ వీడియోలో టమాటా రసం గురించి తెలుసుకుందాం. అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నేను పెద్దగా ఉన్నాయి టమోటాలు కాబట్టి 2 తీసుకుంటున్నాను. అలాగే మీడియం సైజ్ టమోటాలు అయితే 3 వరకు అవసరం అవుతాయి. సో 3 టమోటాలు తీసుకొని గిన్నెలో నీళ్లు వేసుకొని ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకుంటే మీకు స్కిన్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది. దీన్ని మైక్రోవేవ్ అవెన్లో కూడా మీరు ఉడికించుకోవచ్చు. ఇలా ఉడికిన తర్వాత ఈ స్కిన్ అంతా కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండును కూడా పెట్టుకోవాలి. పీల్ చేసిన టమాటాలని ఈ విధంగా గుజ్జులాగా తయారు చేసుకోవాలి. అలాగే చింతపండు నుంచి రసం కూడా ఈ విధంగా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు రసంని మనము ఈ టమాటా గుజ్జులో వేసేసుకుందాం. అడుగున కొంచెం డస్ట్ ఉంటుంది, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని, ఇప్పుడు టమోటాలు చింతపండు రసం కదా బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి 2 కప్పుల వరకు నీళ్లు వేసుకోవచ్చు. 2 కప్పుల నీళ్లు కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఇది స్టవ్ మీద పెట్టుకొని దీన్ని మరగనివ్వాలి. ఇందులో 2 స్పూన్లు రసం పౌడర్ కూడా వేసుకోవాలి. ఈ రసం పౌడర్ వీడియో మన ఛానల్లో ఉంది. ఈ విధంగా ఒక పొంగు రాగానే మనం కలుపుతూ ఉండాలి, లేకపోతే పొంగిపోయి స్టవ్ అంతా పాడవుతుంది. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనము ఫ్రెష్ కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా కొద్దిగా వేసుకోవాలి. మనము పోపు పెట్టేటప్పుడు కూడా కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు మరొకసారి బాగా కలిపి ఇంకొక 2-3 పొంగులు వచ్చేంత వరకు మనము దీన్ని మరిగించుకోవాలి. ఇలా పొంగుతున్నప్పుడు కలపకపోతే ఇది పూర్తిగా పొంగి స్టవ్ అంతా పడిపోతుంది. ఇప్పుడు దీనికి మనం పోపును రెడీ చేసుకుందాం. ఈలోగా పోపు ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ బదులు మీరు నెయ్యిని కూడా వాడుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసుకొని ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని కూడా ఇలా తుంపుకొని వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక 2-3 వెల్లుల్లి రెబ్బల్ని కచాపచాగా దంచుకొని ఇది కూడా వేసుకోవాలి. ఇది ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. అలాగే ఇంగువ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుంటే మనకి పోపు అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పోపుని మనం మరుగుతున్న రసంలో వేసేసుకుందాం. అంతే, ఎంతో ఈజీగా తయారు చేసుకునే టమాటా రసం తయారైపోయింది. ఇది వేడివేడి అన్నంలో తిన్నా బాగుంటుంది. కోల్డ్, కాఫ్, గొంతు నొప్పి ఇట్లాంటిది వాటితో బాధపడే వాళ్ళకు కూడా ఇది చాలా మెడిసిన్ లాగా పనిచేస్తుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.